విఘ్నేశ్వరాయ నమ విఘ్నేశ్వరాయ నమ విఘ్నేశ్వరాయ నమ. ఈరోజు అమావాస్య కాబట్టి నేను ఎవరి అమావాస్యకి ఇట్లా చేస్తున్నా అన్నట్టు. వీర వైద్య నారాయణ స్వామి అన్నట్టు. ఇది నెల్లూరులో ఉంది, తమిళనాడులో తిరువల్లులో ఉంది అన్నట్టు. ఇది పూజ చేసుకుంటే ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి, అన్నీ బాగుంటాయని నేను ఇది 4వసారి చేయడం అన్నట్టు. నాకు ఫోటో లేదు కాబట్టి నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామిది పెట్టుకున్నాను. దీన్నే వైద్య వీర రాఘవ స్వామి అనుకొని చేస్తున్నాను. ఇది క్షిప్ర గణపతి ఉందన్నట్టు. ఇది కొత్త వారి కోసం చెప్తున్నాం. ముందు కూడా పెట్టినాను, కాకపోతే ఇది పిండి దీపము, ఇలా బియ్యము, బెల్లము, యాలకుల పొడి, పాలు తోని ఇది చేసి ఇది ఒక ప్రమిద. ఎప్పుడు పొడి పిండిలో వేసేదాన్ని, కానీ ఇప్పుడు ఈసారి దీపం చేసి ఆ విధంగా నెయ్యి దీపం వెలిగించాను అన్నట్టు. మళ్ళీ ఏంటంటే ఇంకొకటి, మనం అక్కడ పోయినప్పుడు ఒక బావి ఉంటుంది, బావిలో బెల్లం వేయాలి. అదేవిధంగా నేను బెల్లం ఇక్కడ రెడీ పెట్టుకున్నాను. ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇది బెల్లం వేయాలి. పూజ అంతా అయిపోయినాక అష్టోత్తరం చదువుతున్నట్టు వీర రాఘవ స్వామిది. మళ్ళీ ఇది ఆరోగ్యం కోసము ఇక్కడ ఉప్పు, మిరియాలు వేసాను అన్నట్టు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా, నేను బోయినపల్లి వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ దేవుడిది ఉంటుండే, దేవుడి దగ్గర నేను ఎవరి మంగళవారం పోయి అట్లా వేసేదాన్ని అన్నట్టు. ఇక్కడ మనకి ఇక్కడ అందుబాటులో లేవు కాబట్టి నేను ఇప్పుడు ఇంట్లోనే వీరరాఘవ స్వామికి ఆరోగ్యం మంచిగా ఉండాలి, అందరూ ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి చేస్తున్నాను. అందరు మళ్ళీ చూసిన వాళ్ళకు కూడా అందరు ఆరోగ్యం ఐశ్వర్యం అందరు మంచిగా ఉండాలని నేను ప్రతిసారి వీడియో చేసుకుంటా పెడుతున్నా అన్నట్టు. పూజలు ఈ విధంగా చూసిన వారికి అందరికీ మంచి ఆశీర్వాదం ఇచ్చు దేవా అని చెప్పి ఆ విధంగా పెడతాయి. ఈరోజు నా పూజ అన్నట్టు. మళ్ళీ ఒకటి కంకణం, ఇక్కడ ఏం చేస్తానంటే కంకణం 3 రోజులు ఉంచుకోవాలి. వెండి కంకణం ఇంట చేసి తర్వాత అక్కడ పోయి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడి దగ్గర పెట్టానట. కానీ నాకు అంత కుదరదు కదా, నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి నేను ఎవ్రీ అమావాస్యకి ఇట్లా పెట్టుకొని ప్రతి అమావాస్యకి ఇట్లా కట్టుకుంటున్నాను అన్నట్టు. కంకణం దేవుడిది అనుకొని ఈ విధంగా 3వ రోజు తీసి కట్టుకుంటాను అన్నట్టు. ఇది ఈరోజు పూజ అండి. ఇది కొత్త వారి కోసం చూపిస్తున్నాను. వైద్య వీర రాఘవ స్వామి పూజ యూట్యూబ్లో కూడా దొరుకుతుందండి. మీరు ఎవరైనా చూసి చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవాలని అది కూడా తెలుస్తుంది అన్నట్టు. వీర రాఘవ స్వామినే నమః, వీర రాఘవ స్వామినే నమః, వైద్య వీర రాఘవ స్వామినే నమః. ఓం సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. చైత్ర అమావాస్య పూజ చేస్తున్నా. ఇది ఈరోజు సాయిబాబా ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ గంధంతో నాకు అరటాకు కానీ తమలపాకు లేదు కానీ పసుపు ఆకు మీద ఇట్లా గంధంతో ఈ విధంగా వేసి 11 యాలకులు పెట్టి సంకల్పం చెప్పుకొని వేసినాను. ఇప్పుడు అష్టోత్తరం చదువుతాను. మళ్ళీనేమో సిద్ధ సంకల్పాయ నమః అని చదివి అక్కడ తూపం చూపిస్తా, హారతి చూపిస్తాను. ఇవి నైవేద్యాలండి. ఈరోజు నా సాయిబాబాది చైత్ర అమావాస్య పూజ. వైద్య వీర రాఘవ స్వామి అమావాస్య రోజు చేసింది. ఇదేమో బాబాకు చైత్ర అమావాస్య పూజ చేస్తాను. అమావాస్య గురూజీ గ్రాండ్ మాస్టర్ చెప్తారు కాబట్టి ఇవి పూజా విధానం చేస్తాను అన్నట్టు. ఇక్కడ ఇది చేస్తాను. కాకపోతే ఆల్కులు ఇక్కడ కాల్వలేదు, ఎందుకంటే ఇక్కడ బెల్ మోగుతుంది భయం అమెరికాలో అని చెప్పేసి బయట పెట్టాను. చూపిస్తాను ఈరోజు పూజ. తులసి దగ్గర అక్కడ లింగం ఉంది, నంది ఉంది. అక్కడ యాలకులను 11 అక్కడ కాల్చాను, చూపిస్తానండి. ఇక తులసి దగ్గర లింగము, నంది ఉంది, తులసి మాత ఉంది కాబట్టి అందుకని ఇక్కడ హోమం చేశాను. ఎందుకంటే అక్కడ మోగుతుందని ఇప్పుడు తీసుకుపోయి దేవుడి దగ్గర పెడతానండి. ఇక్కడ లోపల హోమం చేస్తున్నాను దేవుడి ముందాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.